విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా రోడ్డుపై ఉన్న ఇద్దరిని ఢీకొట్టి అతివేగంగా వెళ్తూ రోడ్డుపై ఉన్న ఇద్దరిని ఢీకొట్టిన తర్వాత కంట్రోల్ తప్పి కారు ఆగి ఉన్న ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారుగా గుర్తించారు. ఇటు పెరంపురం జంక్షన్ దగ్గర ఒక టీ షాప్ దగ్గర రోడ్డు పైన 2 వ్యక్తులు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఆ ఇద్దరిని ఢీకొని దాని తర్వాత కంట్రోల్ తప్పి ఆ పక్కనే పార్క్ చేస్తున్న ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిని ఢీకొని అదుపు చేయలేకే ఆగి ఉన్న ఒక లారీని ఢీకొట్టింది కారులో ఉన్న 2 అలాగే రోడ్డుపై ఉన్న 2 స్పాట్లోనే చనిపోయారు. మృతుల పేర్లు కరుణాకరన్ శ్రీనివాస్, అలాగే కె సింహాచలం, అలాగే సామంతుల రమేష్. మరొక వ్యక్తి ప్రస్తుతానికి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక మారుతి సియాస్ కార్, ఆ కారు పూర్తిగా ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఆగి ఉన్న లారీ అది. పోలీసులు కానీ సహాయక బృందం అక్కడికి చేరుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. పోలీసులు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్ని ఒక క్రేన్ ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. ఒక మారుతి సుజుకీకి సంబంధించిన సియాస్ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ముందు 2 సీట్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి పెరంపురం జంక్షన్, ఆ లారీ వెనుకల మనం చూస్తే ఒక టీ షాప్ కూడా కనిపిస్తుంది. ఆ విజువల్స్లో చూడొచ్చు ఎంతగా నుజ్జు అయిపోయిందో ఆ కారు ముందు భాగము. ఆ క్రేన్ సహాయంతో దాని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ ముందున్న 2 చక్రాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. 2 వ్యక్తులు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అతి వేగంగా వచ్చి ఆ ఇద్దరిని ఢీకొని దాని తర్వాత కంట్రోల్ తప్పి అక్కడ కనిపిస్తున్న ఒక లారీ ఏదైతే ఒక టస్కర్ ఉందో ఆ టస్కర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో అంతా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. దీనికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడొచ్చు ఆ సంఘటన ఎలా చోటు చేసుకుందని. 2 వ్యక్తులు ఆ లారీ చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ యూ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. ఆ లారీల పక్కన ఒక 3 వ్యక్తులు నిల్చొని ఉన్నారు. ఆ నిల్చొనున్న సమయంలోనే ఆ కారు ఒక్కసారిగా మరి ఆ పక్కన రోడ్ అంతా కూడా ఖాళీగానే కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళని ఒక్కసారిగా ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి పడిపోయారు. ఒక 10 ఫీట్లు మనుషులు ఎగిరి పడిపోయారు. అలాగే ముందున్న లారీని కూడా ఆ కారు ఢీకొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందో చూడొచ్చు. అతి వేగమే అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళడం వల్లనే సోమవారం అర్ధరాత్రి పూట ఇటు తెల్లవారుజామున అని చెప్పొచ్చు. ఒక రకంగా తెల్లవారుజామున కొంత చీకటి పడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ చూస్తేనే ఒళ్ళు గగుళ్ళు పుట్టేంతగా ఉంది. ఆ విజువల్ చూస్తేనే అంత హై స్పీడ్లో మరి మద్యం సేవించున్నారా డ్రైవింగ్ చేస్తున్నవారు, లేకపోతే నిద్ర లేక ఈ యాక్సిడెంట్ అయిందా తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడున్న వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. ఆ కారులో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, అలాగే ముందు సీట్లో కూర్చున్న ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా స్పాట్లోనే అక్కడికక్కడే చనిపోయారు. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఒక దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు. చూస్తేనే ఒళ్ళు గగుళ్ళు పడుతుంది అన్నట్టుగా ఉన్నాయి ఆ విజువల్స్ని చూస్తే. భయానకంగా ఉన్నాయి ఆ విజువల్స్. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, అసలు ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఆ వీడియోస్ చూస్తేనే అలాగే ఆ కారు విజువల్స్ చూసినా కూడా ఎంతో భయానకంగా ఉన్నాయి. ఏంటి, ఎలా జరిగింది ఈ యాక్సిడెంటు? ఇప్పుడు ఎవరైనా దాంట్లో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు? ఈరోజు విజయనగరం జిల్లా పోస్పట్లేక మండలం పేరంపురం సమీపంలో నేషనల్ హైవే 16 పైన ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో చూడొచ్చు చాలా దారుణంగా అక్కడ వచ్చిన చాలా స్పీడ్గా ఇక్కడ ఉండడం స్థానికులకి ఒకటే చెప్తున్నారు. ఆ కారు మితిమీరిన వేగంతో రావడంతోనే ఎంత ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏమీ తెలియలో ఉంటే అక్కడ ఉన్నటువంటి 4
రోడ్ క్రాస్ చేస్తున్నారు. అందులో ఇద్దరు కరెక్ట్ గా ఈ స్పీడ్ కి దొరికేసరికి వాళ్ళు చూడొచ్చు ఒక బంతిల్లో ఎగిరిపోయినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే మీరు చెప్పారు హైలీ అడ్వైజ్ డిస్టర్బెన్స్ విజువల్స్ అని, ఖచ్చితంగా అలాగనే కనిపిస్తున్నాయి. ఎవరు కూడా దీన్ని చూడలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్నటువంటి ఈ కారు ఈ ప్రమాదానికి గురైనట్టయితే చెప్తా ఉన్నారు. అప్పటికే స్థానికంగా ఉన్నటువంటి సిఐ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఆ స్పాట్ కి చేరుకుని వెంటనే సహాయ చర్యలు కూడా అందించారు. కానీ ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే ఎవరైతే ఇక్కడ ఆ పాదచారిలో రోడ్డు క్రాస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్తా ఉన్నారు రోడ్డు అక్కడ నుంచి హాస్పిటల్ తరలించే తరుణంలో చనిపోయారంటూ కూడా మరోవైపు చెప్తా ఉన్నారు. చూస్తే ఆ కారు ఏపీ 39MU3322 నెంబర్ గా అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ కారు ప్రమాదం కేవలంగా అతి వేగంతోనే వస్తుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఆ కారులో చూస్తే శ్రీనివాసరావు అనే ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ ఒప్పందాల కోసం ఇక్కడికి శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి వస్తున్న తరుణంలోనే జరిగే ఈ ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ కారులో ఒక కాంట్రాక్టర్, ఒక లాయరు, దాంతో పాటు ఉన్నటువంటి బృందం కూడా అందులోనే ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అమరావతికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, విశాఖకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే బొబ్బులికి చెందినటువంటి ఓ వ్యక్తి కూడా గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారంటూ కూడా మరోవైపు చెప్తూ ఉన్నారు. ఈ దీనిలో సుమారుగా చూసుకుంటే నలుగురు అయితే అక్కడికక్కడ మృతి చెందినట్టయితే సమాచారం అయితే వస్తుంది. అందులో ఆ మృతులు చూసుకుంటే కె సింహాచలం, సామంతుల రమేష్, అలాగే